చేసుకోమని చెప్తే హ్యాండ్ టు హ్యాండ్ తెచ్చుకుందాం. ఆ పాతికి ఎవరికైనా ఇస్తే వీళ్ళు చంపేస్తారు. అంతవరకు తెగిస్తే మనం తెగిస్తాం కదా సార్. అంతేగా మరి మనం ఊరుకుంటాం. అతను బాయ్ ఫ్రెండ్ వచ్చి ఎక్కించాడు, ఇక్కడ దిగాక మొగుడుతో వెళ్తుంది. అది ఎవరు సంసారాలు, ఎవరు ప్రతివత్తలు చెప్పండి అన్నాడు. వస్తావా, ఆఫర్స్ లేక ఇలా చేసి ఉంటది, డబ్బులు లేక ఇలా చేసి ఉంటది అండ్ ఆల్. వస్తావా 1 night కి ఎంత, 2 nights కి ఎంత అని ఇలా. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ధనం ఎప్పటికీ చెడ్డది కాదు. అది అందరి దగ్గర ఒకేలా ఉంటుంది. కాకపోతే దాన్ని ఉపయోగించే మనిషి మాత్రం అవసరానికి తగ్గట్లుగా రంగులు మారుస్తుంటాడు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యాంకర్ రీతూ చౌదరి. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ఎక్స్పోజింగ్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈమె 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో అడ్డంగా బుక్ అయినట్లుగా మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సబ్ రిజిస్టర్ అయిన ధర్మసింగ్ని గోవాకి తీసుకెళ్లి అమ్మాయిలని ఎరవేసి ఆ తర్వాత బలవంతంగా 700 కోట్ల ల్యాండ్ని చీమకుర్తి శ్రీకాంత్ మరియు అతని రెండో భార్య రీతూ చౌదరి తమ పేర్లకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతుంది. నిజంగానే శ్రీకాంత్ రీతూ చౌదరి అమ్మాయిలని ఎరవేసి 700 కోట్ల ల్యాండ్ స్కామ్ చేశారా? రీతూ శ్రీకాంత్కి రెండో భార్యగా ఎందుకు వెళ్ళింది? రీతూ చౌదరి ప్రైవేట్ పిక్స్ ని లీక్ చేసిందెవరు? ఇప్పుడు రీతూకి జైలు శిక్ష తప్పదా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వానం దివ్య అలియాస్ రీతూ చౌదరి. ఈమె 1995 డిసెంబర్ 25న తెలంగాణలోని ఖమ్మంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వానం శేఖర్ చౌదరి, తల్లి దుర్గా. ఈమెకి జతన్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి పని నిమిత్తం కుటుంబాన్ని తీసుకొని హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాడు. అలా రీతూ చౌదరి తన స్కూలింగ్ని హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రీతూకి యాక్టింగ్పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఈమెకి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. అలా చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసిన రీతూ సినిమా ఛాన్స్ల కోసం ట్రై చేయగా ఎవరూ ఈమెకి ఛాన్స్లు ఇవ్వలేదు. కానీ తనకి తెలిసిన మేనేజర్ ద్వారా 2012లో ఖుషీ టీవీలో యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా అక్కడ చేస్తూనే కొన్ని సీరియల్స్లో కూడా ట్రై చేయగా రీతూకి ఆడదే ఆధారం సీరియల్లో ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈమె పేరెంట్స్కి కూతుర్ని సినిమాల్లో హీరోయిన్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో తెలుగు ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని తమిళ్ మూవీస్ వైపు తమ మక్కువని చూపించారు. అలా అక్కడ ట్రై చేయగా విజయ్ దళపతి యాక్ట్ చేసిన తలైవా మూవీలో రీతూ చౌదరికి ఒక చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ రిలీజ్ అయితే తన లక్ మారిపోతుందనుకుంది. కానీ ఆ మూవీలో ఈమె పాత్రకి ఎటువంటి గుర్తింపు రాకపోవడం, మరికొన్ని తమిళ్ మూవీస్లో చేసిన లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మరియు యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఎవరు ఈమెకి ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. దీంతో రీతూ మళ్ళీ తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి తెలుగులో ఛాన్స్ల కోసం ట్రై చేయగా స్టార్ మ్యూజిక్లో యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈమె తండ్రికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన జాబ్ని వదిలేసి టీడీపీలో కార్యకర్తగా జాయిన్ అయ్యాడు. అలా ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ చేస్తున్న చీమకుర్తి శ్రీకాంత్తో ఇతనికి మంచి పరిచయం పెరిగింది. ఇదిలా ఉంటే రీతూ తండ్రి శేఖర్ శ్రీకాంత్ని తరచూ తన ఇంటికి తీసుకురావడంతో రీతూకి అతనితో మంచి పరిచయం ఏర్పడింది. దీంతో శ్రీకాంత్ శేఖర్ని తన రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పెట్టుకొని అతనికి కొన్ని ప్రాజెక్ట్స్ ని కూడా ఇస్తుండేవాడు. ఇక ఈ సమయంలోనే రీతూకి యాంకర్ ప్రదీప్తో పెళ్లి చూపులు షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అలా అప్పటి వరకు రీతూ ఎన్ని మూవీస్ సీరియల్స్ చేసినా రాని గుర్తింపు ఈ షో ద్వారా రావడంతో మౌనమే ఇష్టం అనే మూవీలో ఈమెకి హీరోయిన్గా ఛాన్స్ రావడం జరిగింది. ఇక ఈ మూవీ 2019లో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో మళ్ళీ సీరియల్స్ వైపు తన మక్కువని చూపి సూర్యవంశం సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి గిరిజా కళ్యాణం, అర్ధాంగి అనే సీరియల్స్లో చేస్తూ ఎప్పుడైతే గోరింటాకు సీరియల్ చేసిందో ఆ సీరియల్ ద్వారా రీతూకి నిఖిల్తో మంచి స్నేహం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈమెకి సినిమా సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఫారెన్ ఈవెంట్స్లో పాల్గొంటూ ఆర్థికంగా ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకునేది. ఇక ఈ క్రమంలోనే శ్రీకాంత్ రీతూని తరచూ కలవడం, తను రియల్ ఎస్టేట్ చేస్తూ ఆర్థికంగా కూడా బలంగా ఉండడంతో అతనితో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక మొదట్లో రీతూ ఇంట్లో వీరి రిలేషన్ గురించి తెలిసి ఒప్పుకోకపోవడంతో రీతూ అదంతా పట్టించుకోకుండా మరో ఇంటికి షిఫ్ట్ అయింది. అలా అప్పటి నుండి రీతూ శ్రీకాంత్తో కలిసి గోవా, కేరళ, కర్ణాటక అని వెకేషన్స్కి వెళుతూ అతనితో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చింది. ఇక రీతూ ఫ్యామిలీ ఆర్థికంగా రీతూపైనే ఆధారపడడంతో తమకి వేరే దారి లేక వీరి రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తూ పెళ్లి చేసుకోమని చెప్పగా అందుకు రీతూ శ్రీకాంత్తో తన భార్యకి విడాకులు ఇవ్వమని ఫోర్స్ చేయడం మొదలెట్టింది.
ఇక అప్పటికే రీతుతో పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్రీకాంత్ తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్న ఆమె ఒప్పుకోకపోవడంతో 2021లో శ్రీకాంత్ రీతు ఇబ్రహీంపట్నంలో సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా అప్పట్లో వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ రీతు అవి షార్ట్ ఫిల్మ్స్ కి సంబంధించినవి అని చెబుతూ జనాల్ని డైవర్ట్ చేసింది. ఇక అలా శ్రీకాంత్ మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రీతుని భార్యగా స్వీకరించి తను చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా తనని పార్ట్నర్గా చేర్చుకున్నాడు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఆడియోస్లో శ్రీకాంత్ చెప్పినట్లుగా తను ఒక ల్యాండ్ని తక్కువ ప్రైస్లో దక్కించుకోవాలంటే ఆ ల్యాండ్ ఓనర్స్కి నచ్చిన యాంకర్లని, సీరియల్ ఆర్టిస్టులని వారికి సప్లై చేసేవారని, దీంతో వారికి ఆ ల్యాండ్ ద్వారా మంచి ప్రాఫిట్స్ వచ్చి కొద్ది రోజుల్లోనే రీతు ఇల్లు, లగ్జరీ కార్లని తీసుకొని వాటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలెట్టింది. ఇక రీతు పబ్లిసిటీ కోసం మధ్య మధ్యలో జబర్దస్త్ షోతో పాటు కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షోలో కూడా పాల్గొంటూ నిఖిల్తో కూడా మంచి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసేది. ఇక ఈ కారణంతోనే కావ్య, నిఖిల్ విడిపోయారనే వార్తలు కూడా హల్చలయ్యాయి. అయినా అదంతా పట్టించుకొని రీతు సోషల్ మీడియాలో అందాల ఆరాబోతలు చేయడంతో ఈమెకి వ్యూహం, డ్రింకర్ సాయి అనే మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ గా ఉన్న ధర్మసింగ్ 2023లో రిటైర్డ్ అవ్వగా అలా తను అవినీతికి పాల్పడ్డాడని ప్రూవ్ అవ్వడంతో ఇతనిపై కేసులని నమోదు చేశారు. దీంతో అప్పటి నుండి అజ్ఞాతంలో ఉన్న ధర్మసింగ్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఒక లెటర్ రాస్తూ విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రికి సంబంధించిన 700 కోట్ల ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కోసం తనని కిడ్నాప్ చేసి జగన్ కజిన్ అయిన వైఎస్ సునీల్, అతని పిఏ నాగేశ్వర్ రెడ్డితో పాటు చీమకుర్తి శ్రీకాంత్ మరియు రీతూ చౌదరి తనని గోవాకి తీసుకెళ్లి బంధించారని, అక్కడ కొంతమంది సీరియల్ ఆర్టిస్టులని ఆ ల్యాండ్స్ ఓనర్స్కి ఎరవేసి వారితో సైన్ చేపించుకొని తనని రిజిస్ట్రేషన్ చేయమని బెదిరించడంతో తను తప్పక చేయాల్సి వచ్చిందని, అందులో లిటికేషన్ భూములు, గవర్నమెంట్ భూములు, కబ్జా భూములు కూడా ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి. నిజానికి 2022లో రియల్ ఎస్టేట్గా ఉన్న శ్రీకాంత్ ఆ ల్యాండ్ ఓనర్స్లని కాంటాక్ట్ అవ్వగా ఆ ల్యాండ్లని తక్కువ రేటుకు తీసుకుంటే ఫ్యూచర్లో ఎక్కువ ధర పలుకుతుందని డిసైడ్ అయి ఈ విషయాన్ని జగన్ కజిన్ అయిన వైఎస్ సునీల్కి చెప్పడంతో అతను ఆ ల్యాండ్స్ని కొనుక్కుంటానని హామీ ఇవ్వడంతో శ్రీకాంత్ ఒక ప్లాన్ వేశాడు. ఇక అలా ఆ ల్యాండ్ ఓనర్స్ అందరూ ముసలి వయసులో ఉండడంతో వారికి నచ్చిన హీరోయిన్లని, యాంకర్లని ఎరవేసి గోవాకి తీసుకెళ్లి వారితో 3 రోజులు ఎంజాయ్ చేశాక తమతో పాటు అక్కడికి తీసుకెళ్లిన సబ్ రిజిస్టర్ ధర్మసింగికి ₹1 కోటి ఇవ్వడంతో ఆ ల్యాండ్స్ అన్నింటినీ మొదటగా శ్రీకాంత్ మరియు రీతూ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక అలా ఎప్పుడైతే ఏసీబీ ధర్మసింగ్ పై కేసులని నమోదు చేసిందో అతనికి లంచం ఇచ్చి పని చేపించుకున్న 100 మంది రియల్ ఎస్టేటర్స్ పై కేసులని నమోదు చేసి వారి ఆస్తుల్ని, బ్యాంక్ అకౌంట్స్ ని ఏసీబీ ఫ్రీజ్ చేయగా ఆ 100 మందిలో చిముకుర్తి శ్రీకాంత్ కూడా ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే శ్రీకాంత్ ధర్మసింగ్ మాటలపై మీడియాలో స్పందిస్తూ ధర్మసింగ్ తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకోవడానికి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని, సంబంధం లేకుండా వైసీపీ వారిని, వైఎస్ భారతి మరియు తన భార్య రీతూ చౌదరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారని, ఒకవేళ తాము స్కామ్ చేసినట్లు ఆధారాలుంటే తన ఆస్తిని కూడా రాసిస్తానని సవాల్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఈ కేసులో భాగంగా ఏసీబీ శ్రీకాంత్ బ్యాంక్ అకౌంట్స్ ని, డాక్యుమెంట్స్ ని ఫ్రీజ్ చేయడంతో తను తీసుకున్న ల్యాండ్స్ ని అమ్ముకోలేక సతమతమవుతున్న పరిస్థితుల్లో శ్రీకాంత్ కి ఆర్థిక సమస్యలొచ్చి రీతూ చౌదరిపై ఆధారపడాల్సి వచ్చింది. కానీ శ్రీకాంత్ ఇరుక్కుంటే తను కూడా ఈజీగా ఇరుక్కుంటానని భయపడిన రీతూ అతనితో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. ఇక అదే సమయంలో ఈమె తండ్రి కూడా మరణించడంతో తన తల్లి, అన్నని తన దగ్గరికి తీసుకురాగా అప్పటి నుండి శ్రీకాంత్ విజయవాడలో ఉంటూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్యలో రీతూ తన కొత్తింటి ఇంటీరియర్ కోసం ఒక వ్యక్తికి 5 లక్షలు ఇవ్వగా అతను ఆ పని చేయకుండానే ఎస్కేప్ అయ్యాడు. దీంతో రీతూ అతనికి తరచూ కాల్స్, మెసేజెస్ చేస్తూ తిట్టడంతో ఆక్రోశానికి గురైన ఆ వ్యక్తి ఈమె ప్రైవేట్ పిక్స్ ని, వీడియోస్ ని మార్ఫ్ చేసి లీక్ చేయగా ఇమీడియట్ గా రీతూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. ఇక ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా లేని శ్రీకాంత్ తో ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదని గ్రహించిన రీతూ 2024 జనవరిలో అతనికి విడాకులు ఇవ్వాలని అప్లై చేయగా ఇప్పటికీ ఆ కేసు కోర్టులో జరుగుతుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే 700 కోట్ల భూ స్కామ్ లో రీతూ పేరు గట్టిగా వినిపించడంతో మీడియాలో ఆమె స్పందిస్తూ తన పేరు మీద కోట్ల ఆస్తి ఉందంటూ చెబుతున్నారని, తనకి ఆ విషయానికి ఎటువంటి సంబంధం లేదని, ఆల్రెడీ తను శ్రీకాంత్ 1 year నుండి వేరువేరుగా ఉంటున్నారని, ఈ విషయాన్ని కోర్టులో కూడా చెప్పిందని, అతని ద్వారా తనకి ఎలాంటి ల్యాండ్స్ గానీ, ఫ్లాట్స్ గానీ రాలేదని, ఏదో సంతకం పెట్టమని అడిగితే పెట్టాను తప్ప దాని గురించి తనకి తెలియదని చెప్పుకొచ్చింది.
ఇక ధర్మా సింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏసీబీ ఈ విషయంపై కేసుని ఫైల్ చేయగా త్వరలోనే నిజానిజాలు తేల్చబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ స్కామ్ లో రీతూ చౌదరి ఇన్వాల్వ్ అయినట్లు రుజువైతే ఖచ్చితంగా ఈమెకి జైలు శిక్ష పడే అవకాశం ఉందనే చెప్పొచ్చు. ఫోక్స్, ఎవరి కోసం ఏది ఆగిపోదు, ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వుంటే నీతో కలిసి నడుస్తుంది, లేదంటే మరొకరితో కలిసి ముందుకు వెళ్తుంది. ఇది ఫోక్స్ రీతూ చౌదరి 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.